ఇక చేతికిచ్చిన పనిలో శక్తి వంచన లేకుండా, శక్తి లోపము లేకుండా నీవు చక్కగా పని చేయాలంట. నీకు దేవుడిచ్చిన పరిచర్య, పాడే విషయము నీలో ఏ లోపం ఉండకూడదు, ప్రకటించే విషయం లోపం ఉండకూడదు, ప్రార్థించే విషయం లోపం ఉండకూడదు, మందిర ఆవరణాన్ని శుద్ధి చేసే విషయంలో నీ లోపం ఉండకూడదు. ఒకటి చేసి ఒక దాంట్లో లోపం, రెండు చేసి మూడు దాంట్లో లోపం. ఏంటిది? ఎవరు మనం? రాజులేని యాజక సమూహం. మనమే మొయ్యాలి భారం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనమే మొయ్యాలి. మనమే మన సంఘాన్ని, మన క్షేమాభివృద్ధి మనం కోరాలి. మందిరాలయ పనులు మనమే చేయాలి. నేను ఒక పని చేసి రెండో పనులు తప్పించుకుంటేనేది అది లోపం కలిగిన వ్యక్తిగా దేవుడు నిన్ను చూస్తాడు. నీ లోపం ఉండకూడదు. సామెతల గ్రంథం 12:24 వాక్యం ఉంది, శ్రద్ధగా పని చేయవాడు ఏలుబడి చేస్తాడని. చక్కగా దేవుడిచ్చే సమృద్ధైన దీవెనలు అనుభవిస్తాడు, వాడు ధన్యుడు.